విజయ్ కాక బండి అయితే వచ్చింది. అనిల్ కాక తీసుకొస్తుండు. ఇక రెండు బండ్లు అయితే కలిసి అయితే పోతుంది. ఇక మన బండ్లు అయితే 500 డీజిల్ అయితే చేసుకొని పక్క పెట్టిన బండి. నెక్స్ట్ విజయ్ కాక బండ్లు అయితే డీజిల్ వేసుకుంటుండు. తనకి ఒక 500 వేసుకుంటే సరిపోతుంది. ఇక డీజిల్ పోసుకొని అయితే డైరెక్ట్ ఇక మిన్పూర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక అన్నంలో ఇక్కడైతే టిఫిన్ చేసాం ఇప్పుడే. మొత్తం ఇక బండి ఎక్కినాం. కలిపిండిందా కాక సరిపోయింది లేదా? మళ్ళీ బిర్యానీ పెడుతున్నాడు ఫస్ట్ మధ్యాహ్నం. మన బండి అయితే ఇంకా స్టార్ట్ చేయలేడు. ఇక మొత్తానికైతే ఫస్ట్ విజ్జన బండికి వాటర్ వాషింగ్ చేస్తున్నా. ఇక అది అయిపోయినాక మన బండి స్టార్ట్ చేస్తాడేమో. అన్నలో ఇప్పుడైతే మన బండికి అయితే అన్న డీజిల్ కొట్టేస్తుండు. మన విజ్ కాక బండి అయితే ఫైనల్ ఓకే అయిపోయింది. ఇక హాయ్లో అందరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన బండికి వాటర్ వాషింగ్ అయితే చేపిస్తున్నా. చేపిద్దామని బయలుదేరుతున్నాం. ఎక్కడంటే మిన్పూర్ దగ్గర చేపియాలి. ఇక మన బండి మన విజయ్ కాక బండి రెండు బండ్లు కలిసి అయితే పోతున్నాము. ఇతను రెడీ అవుతున్నట. మన బండి అయితే ఏ పాటికి చేయించుండగా మనకు కొన్ని పనులు ఉండే వీలు కాలేదు. కాబట్టి అయితే ఈరోజు అయితే వెళ్తున్నాము. రేపు పండగ దసరా. పండగ పూజ చేద్దామని కడకాస్తే పని అయిపోతుందని వెళ్తున్నాము. మేము మిన్పూర్ దగ్గర ఏ విధంగా అయితే వాటర్ వాషింగ్ చేపిస్తామో వీడియో చివరకు చూడండి అన్న, మొత్తం చూపిస్తాను. అన్న సుఫియాన్ అయితే ఫోన్ చేసిన రమ్మని చెప్పిండు. సరే మరి వీడియో అయితే చివరకు చూడండి, వెళ్ళిపోదాం. ఇక విజయ్ కాక బండి అయితే వచ్చింది. అనిల్ కాక తీసుకొస్తుండు. ఇక రెండు బండ్లు అయితే కలిసి అయితే పోతుంది. ఇక చలో మిన్పూర్. ఇక మా కాకగానే చంపుకోబోతుంది బండి ముంగడ. ఇక మా విజయనేమో బైక్ తీసుకొస్తుంది, మా అనిల్ కాక ట్రాక్ ఎక్కిండు. అందరం కలిసి అయితే పోతున్నాము. ఇక మా బండి డీజిల్ తక్కువ, పాంపుడు వెనక డీజిల్ పోసుకొని మళ్ళీ పోవాలి. ఇక మనకు ఇక్కడ తవ్వ అయితే తాండం నుంచి ఇక్కడ మాకు హైవే వరకు అయితే మంచి కొత్త తవ్వ ఉంది. కాబట్టి ఇక సంవత్సరం బండ్లు రెండు కలిసి ఇక మా విజయ్ కాక బండి తీసుకొని ముంగడు వెళ్ళిపోయిండు. ఇక మా అనిల్ కాక నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇక అక్కడ బండ్లు అయితే ఎవరు లేవంట. అన్న మళ్ళీ ఫోన్ చేసిండు తొందర రమ్మని. మరి పోయినాక చూద్దాము. తొందరగా పోతే తొందరగా వస్తాము, మళ్ళీ లేకపోతే తొందరగా చేస్తున్నట్టు రావాలి. ఇక అందులో ఎప్పుడైతే గోడపల్లి టు వేరే హైవే రోడ్ అయితే ఎక్కేసాం. ఇక ఎక్కువ నుంచి అయితే సంస్కృతి బండ్లు. ఇక అనేక సంస్కృతులు ముంగడ ఇంకా పట్ల పోతున్నా. ఇక మన డీజిల్ అయితే తక్కువ ఉంది. పవన్పేటలో ఒక 500 డీజిల్ వేసుకొని అక్కడ టిఫిన్ చేసేసి మనం అయితే వెళ్ళిపోదాం. అందులో ఇప్పుడైతే నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక నేను ముందర వచ్చేసినాయి. మా విద్యకైతే ఇంత దిక్కిన బండి. ఇక అనియాచన మెల్ల తీసుకొస్తుందో ఒకటే వేసి అయితే ముందుకు వచ్చేసిన. ఏదైతే నార్సింగ్ ఎంట్రీ, నార్సింగ్ దాటినాక పవన్పేట తర్వాత అందులో ఇప్పుడైతే పవన్పేటలోని భారతపేటలో దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మన బండిలో ఒక 500 డీజిల్ అయితే పోసుకొని బయలుదేరాలి. మన విజ్ కాక బండి అయితే ఎందుకని వస్తుంది. అలా తీసేసి అయితే ఓపించుకుందాం. మన బండ్లు అయితే 500దిగా మన ఇద్దరు కాక బండ్లు కూడా ఓపిస్తారట. సేట్ ఏమో బండి మీద వస్తుండే ఉన్నారు. అందరూ ఓపేసుకుని అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ మన బండ్లు అయితే 500 డీజిల్ అయితే చేసుకొని పక్క పెట్టిన బండి. నెక్స్ట్ విజయ్ కాక బండ్లు అయితే డీజిల్ వేసుకుంటుండో. తనకి ఒక 500 వేసుకుంటే సరిపోతుంది. ఇక డీజిల్ పోసుకొని అయితే డైరెక్ట్ ఇక మిన్పూర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక మీరైతే చూడండి, పొద్దునే బయలుదేరినాం. ఇక అందులో ఫైనల్ అయితే ఉన్న సాఫ్ట్వేర్కి అయితే వచ్చేస్తుంది.
ఇక ఫైనల్ గా అయితే మిన్పూర్ లోని ఎంఎస్ బ్రదర్స్ చెప్పిన షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్న. ఈ అన్న అయితే మన ముంగడితే 2 జాండీర్ బండ్లు ఉన్నాయి, వాషింగ్ చేస్తుండో. ఇక మన బండి ఇక్కడ పార్కింగ్ చేసినాము. ఇట్రా ఇట్రా. ఎంత టైం పడుతుందేమో, బండ్లు అయితే జాలీనే ఉన్నాయి. మన కాక ఇక్కడ పక్క పెట్టుకొని ఇక మనం అయితే టిఫిన్ చేయలేము కదా, టిఫిన్ చేసేద్దాము ఎందుకంటే బండ్లు ఉన్నాయి కదా. ఆ టైం వరకు అయితే ఆగిపోతుంది. పెట్టిగా ఫైనల్ అయితే వచ్చేసి చూద్దాం మరి ఏ టైం అవుతుందేమో. ముందైతే 2 బండ్లు ఉన్నాయి, చూద్దాం. అన్నలో ఫైనల్ గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక అన్న అయితే 2 బండ్లు వాషింగ్ చేస్తున్నాం. తీసిన తర్వాత అయితే మన బండ్లు మన 3, 4 సీరియలు అయిపోయినాక లెక్క. ఇక మా ఇది చేసేటి మంచిగా కూర్చుండు, మా డ్రైవర్ తో పని మంచిగా కూర్చుండు. ఇక మరి ఆకైతే టిఫిన్ చేద్దాం మరి, అదన పని అవుతుంది మరి, ఇక తినేస్తే పోతుంది. అన్న అయితే ఇక్కడ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు, ఎందుకంటే మేము ఎంత దూరం అయినా సరే కానీ, ఎప్పుడు లేట్ అయినా సరే కానీ ఇన్ని వేసుకుని పోతాము. చాలా ఓపికతో అయితే వర్క్ చేస్తాడు. అన్నలో ఇప్పుడైతే మా ట్రాక్టర్ అయితే సీరియల్ పెట్టేసాము అక్కడ. ఇక మన ముందైతే 2 బండ్లు అవుతున్నాయి. ఆ 2 బండ్లు అయిపోయినాక మన బండ్లే ఆగిరా. ఇక మేమైతే ఇక్కడ మావన్పేటకి అయితే టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం బండి మీద. ఇక విత్తన్న ఆయనకే పోతున్నాము. ఇక పోయేదా టిఫిన్ చేసేసి మళ్ళీ పోవాలి. ఏ టైం అయితే చూద్దాం మరి. ఈ ట్రాక్టర్ అంటే మస్తు సోకింది అనిలికి. ఇంటికాడ పని పెట్టుకుని మరి ట్రాక్టర్ అనగా నచ్చిండు. ఇక వెళ్ళేసి అయితే టిఫిన్ చేసి అయితే మళ్ళీ పోతాం. ఇక అన్నంలో ఇక్కడైతే టిఫిన్ చేసాం ఇప్పుడే. మొత్తం ఇక బండి ఎక్కినాం. కలిపిండి కాక సరిపోయింది లేదా, మళ్ళీ బిర్యానీ తినేడుతున్నాడు ఫస్ట్ మధ్యాహ్నం. నువ్వే మధ్యాహ్నం ఏ నడువు నీ తినిపిస్తా బాయ్, నీకంటే ఎక్కువనా. రైట్ ఇక బండ్ల కడికి వెళ్ళిపోదాం. ఇక మరి ఎన్ని బండ్లు ఉన్నాయి ఏం కత్తనం. అందులో ఇప్పుడైతే 1 గంట సేపు తర్వాత అయితే బండ్లు అయితే అయిపోయింది ముంగడి. ఇక నెక్స్ట్ మా బండి. ఇక అన్న అయితే తీసుకురమ్మంటే ఇక మన విజయన బండి అయితే పెట్టేసిండు. 2 బండి అయితే ఒకసారి అడిగేస్తారట. ఇక మన బండి పెట్టేద్దాము. ఇక తొందరగా వాషింగ్ చేయించుకొని బయలుదేరాలి. చూడండి అన్న ఏ విధంగా చేస్తారో మీకు మొత్తం చూపిస్తాను. మొత్తం చూడండి, కూడా చూపిస్తా. చాలా నీట్గా వర్క్ చేస్తారు. మా 2 బండ్లు అయితే పాండ్లు అయితే పెట్టేసినాం అన్న. ఇప్పుడు విజ్జన బండి అక్కడ సైడు, ఇక మన బండి పెట్టేసి ఇక అన్న అయితే బ్యాటరీ మొత్తం క్లీన్ చేసేసి తిప్పేసిండు. ఎందుకంటే ఇదంతా మట్టి ఉంది కదా, మట్టి అంతా పోవాలి కాబట్టి, సందులో పోదు కాబట్టి బ్యాటరీస్ అయితే పక్క పెట్టేసిండు. మన బండి విజయన బండిది. వర్క్ అయితే స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు చూడండి. ఫస్ట్ అన్న అయితే 2 బండి కడిగేస్తాడు. ఇక కడిగేసినాక ఫస్ట్ ఫుల్ వాటర్ కొట్టేసి తర్వాత బట్టకి షాంపు పెట్టేసి కడిగేసినాక ఇక మళ్ళీ వాటర్ కొట్టేసి ఇక గ్రీసింగ్ ఇది కొట్టించుకొని బయలుదేరాలి మనం. ఇక అన్న అయితే ధనాధన అయితే కడిగేస్తున్నా అన్న. ఇక మొత్తము మేమైతే బండ్లు బురదలో ఎక్కించినప్పటి నుంచి అయితే వాషింగ్ చేపియలేము. ఇక మన బండి అయినా విజ్జన బండి అయినా చెప్పిద్దామని మనకు టైం దొరకలేదు కదా. ఇక అట్లనే పెట్టేస్తాం. ఇక లేకపోతే మడగర్ల విడిగల మొత్తం అంటే అట్లనే ఉంది. మళ్ళీ కడుగుతాం కానీ మనం మంచిగా కరెక్ట్గా అడిగాము. ఇంకా కొన్ని సందులలో మట్టి పోదు కాబట్టి అన్న దగ్గరికి తీసుకొస్తాం. ఇక బండ్లు అయితే చాలా ఉన్నాయి చూడండి. ఎందుకంటే రేపు దసరా ఫెస్టివల్ కదా, దసరాకు పూజ చేస్తారు కాబట్టి బండ్లు అయితే చాలా వచ్చినాయి. 4-5 బండ్లు అయితే ఉన్నాయి. మన బండి అయితే ఇంకా స్టార్ట్ చేయలేడు. ఇక మొత్తానికైతే ఫస్ట్ విజ్జన బండికి వాటర్ వాషింగ్ చేస్తున్నాను. ఇక అది అయిపోయినాక మన బండి స్టార్ట్ చేస్తాడేమో. మేమైతే బుర్జలకి ఎక్కించినప్పుడు చేయలేం కాబట్టి మొత్తం ప్రతి ఒక్క దగ్గర అయితే మట్టి ఉంది. దానికోసం టైం ఎక్కువ అవుతుంది కడగడానికి. ఇక అన్న అయితే చాలా ఒక్కతోటి అయితే టైం తీసుకొని అయితే మంచిగా వాషింగ్ చేస్తాడు. ఇక మనంగినప్పుడు ఇంటి దగ్గర అడిగినాం కానీ పర్ఫెక్ట్ కూడా మన బండి చూడండి. ఇంకా మడగర రేట్లకి నాకు చాలా ఉంది కాబట్టి మంచిగా నీట్గా అడిపించుకోవాలి. అన్నది ధనధనంగా అడుగుతుండు. మన విద్యుకాక బండి అయితే వాటర్ వరకు అయిపోయిందన్న.
ఇప్పుడైతే మొత్తం షాంపూ పెట్టేసి క్లీన్ చేస్తారు అన్న వాళ్ళు. ఇక అది అయిపోయినాక వాటర్ కొట్టేసి అన్న బండి అవుతుంది. ఇక కుక్కర్ని అయితే మన బండి అయితే చార్జ్ చేసిండు వాషింగ్ కొట్టుడు. అదే సగం అయితే అయిపోయింది, ఇంత సగం ఉన్నది. ఇవన్నీ అయితే నీట్గా అయితే చేస్తుండు. మన బండికి అయితే పిచ్చిన బండి కన్నా మన బండికి అయితే తక్కువ కొంచెం బురద, కాబట్టి మనం బురద ఏమి ఏర్పడతలేదు. మనం అప్పుడప్పుడు కడుతాం కాబట్టి నీట్గా కడుతాము. ఈ అన్న అయితే ఓపిక అయితే మొత్తం నీట్గా కడుతుండు చూడండి. మరి అన్నలో అట్లనే మన వీడియోలు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. క్వాలిటీ బాగుందో ఎట్లుందో పర్ఫార్మెన్స్ వీడియో క్వాలిటీ అయితే చూసి చెప్పండి ఎట్లున్నాయో. అయితే చేస్తుంది ఇక బండ్లు అయితే ఉన్నాయి అక్కడ, మళ్ళీ వస్తుంది పండగ ఉంది కాబట్టి. ఇచ్చిన బండికి అయితే ఇక చాంపెట్టేది అయిపోయింది. ఇక మన బండికి అయితే వాటర్ కూడా అయిపోయింది. కానీ నెక్స్ట్ దానికి మన బండికి చాంప్ పెట్టేస్తారు. ఇక దాదాపు అయితే చేస్తారు వర్క్, ఎందుకంటే సీజన్ కాదు ఇప్పుడు, అన్ని పూజలకు వచ్చినాయి బండ్లు, చాలా బండ్లు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ అయితే చేస్తారు. ఇగో ఇచ్చిన బండికి బంపర్కి ఎట్లా పోయింది, మన బంపర్ ఎట్లా ఉందండి. మా మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. నేనేమో అక్కడదాం సైడ్ అన్నా కానీ ఇక మంచిగా బండి మంచిగా కాపాడుకోవాలి కదా. ఇక మన బండికి అయితే వాటర్ అయిపోయింది. వాటర్ కొట్టినాక షాంప్ పెట్టేస్తాడు, మళ్ళీ వాటర్ కొట్టేస్తే అయిపోతుంది వర్క్ అయితే. తీసుకోండి మీరు. విజయ బండికి అయితే వాటర్ కొట్టుడుతుంది అన్న. ఇక మన బండికి అయితే ఫోమ్ పెట్టేస్తుండు, షాంప్ పెట్టేసి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక నీట్గా రెడీ చేస్తుంది అన్న. ఇక అన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది మంచిగా ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా నీట్గా అయిపోతుంది. ఏ సందులో ఏం చూసినా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. అందుకే ఇంత దూరం వచ్చి చేపించుకుంటాం మనము. మనకైతే అన్న మంచి పరిచయము, వీటికైతే అన్న వాళ్ళకి రాసిస్తారు. రుచి కాకపోయినా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే వరకు. అన్న వాళ్ళు అయితే ధన అయితే మంచిగా నీట్గా అయితే బండి రాస్తారు అన్న, మంచిగా సాంగ్ పెట్టేసి. మన బండికి అయితే ముగ్గురు అయితే రాసేస్తారు చూడండి. మన రుచి కాకపోయినా అయితే అక్కడ వాచింగ్ అయితే అయిపోయినట్టే. మనకైతే ఇట్లా ఫోమ్ పెట్టేసినాక తర్వాత వాటర్ కొట్టిస్తే మన బండికి కంప్లీట్ అయిపోతుంది. ఇక మా వెజ్ కాక బండి అయితే అయిపోయిందని ఇప్పుడైతే వాషింగ్ మొత్తం వాటర్ అయితే కొట్టేసింది. ఇక నీళ్ళకి గ్రీసింగ్ కొట్టేసి అయిపోతుంది. ఇక మన బండికి అయితే షాంపెట్ కూడా అయిపోయింది. అన్న అయితే ఇప్పుడు మన బండి కొడుతుండు. ఇక అయిపోయినాక ఇక రెండు బండ్లు ఒకసారి గ్రీసింగ్ కొట్టేసేసుకొని డీజిల్ కొట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది. ఇక ఫైనల్గా అయితే రెండు బండ్లు అయితే వాషింగ్ అయిపోయింది అన్న. ఇక అన్న వాళ్ళు అయితే బ్యాటరీ ఫిట్ చేస్తారు, మొత్తం దిగేసారు కాబట్టి ఫిట్ చేస్తారు. ఇక ఎప్పుడైతే గ్రీసింగ్ కొట్టేస్తే అలా డీజిల్ కొట్టేస్తే అయిపోతే వరకు. ఇక మా విద్యుకాకి అయితే మొత్తం ఛార్జింగ్ మొత్తం చూసిండు, జామ్ అయింది అంటున్నది. ఇంకా మంచిగా పెట్టుకోండి, మన బండి పెట్టుకోవాలి మనం అయితే. ఇక మొత్తం తూడదూడే ఇప్పేసింది. ఇక అక్కడిక్కడ ఇంకా గ్రీస్ పెట్టేసి ఎక్కినాం అనుకో పైగా కూర్చుంటుంది. ఇక చాలా గ్రీసింగ్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి ఇంటికి అయితే. ఇక అనేది జర తొందరగా వేసేసింది వర్క్ అయితే మంచిగా వేసేసింది. మొత్తం బురద బీద మొత్తం ఉంది. చూపిస్తా చూడండి ఎట్లా పడుతుంది గ్రీసింగ్ని. ఇప్పుడైతే మన బండికి అయితే ఎక్సెల్లో అయితే గ్రీజింగ్ కొడుతున్నా అన్న. ఎక్సెల్ అయితే చాలా పడుతుంది, దగ్గర ఒక 1/2 kg అంతా పడుతుంది. ఇక కొట్టేసుకొని అక్కడ ఇక్కడ కొట్టేస్తే పాత గ్రీస్ అనేది మొత్తం బయట పడుతుంది. మొత్తం నీట్గా కొట్టేసుకొని గ్రీసింగ్ బండి నచ్చేది మొత్తం గ్రీస్ తోటి కాబట్టి మనం గ్రీసింగ్ మంచిగా కొట్టించుకోవాలి. ఇక విజ్జికాక అయితే 2 ఎక్సెల్ అయితే కొట్టేసిండు. ఇప్పుడు మన బండి ఎక్సెల్లో కొడుతుండు చూడండి మీరు. అన్నలో ఇప్పుడైతే మన బండికి చికాక బండికి అయితే గ్రీసింగ్ అయితే కొట్టేస్తుంది అన్న. ఇక మొత్తము క్లచ్లకు కానీ బ్రేక్లకు కానీ ప్రతి ఒక్క నిప్పల దగ్గరికి అయితే కొట్టేస్తుండు చూడండి. అన్న దగ్గర వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చి ఇక్కడ రండి అన్న మిన్పూర్ దగ్గర. గ్రీసింగ్ అయితే మనం పర్ఫెక్ట్ కొట్టించుకోవాలన్న బండ్లకు, సట్టంపు కానీ కిన్పిన్లకు కానీ పర్ఫెక్ట్ గ్రీసింగ్ ఉందనుకో బండ్లు మంచిగా నడుస్తాయి చూడండి.
పాత వస్తుందా బయట అందులో గ్రేసింగ్ అయితే 2 బండ్లకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విజన బండికి అయితే డీజిల్ కొట్టేస్తుండు. ఇక కాక బండి కొట్టేసినాక మన బండి కొట్టేస్తుంది డీజిల్ అయితే. డీజిల్ కొట్టేసామంటే అయిపోయినట్టే వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లనే నట్లు లూజున్నాయి, సో చెక్ చేయించుకోవాలి. ఎక్సెల్ నట్లు ఎక్స్ నట్లు మనం టైట్ చేసాం అంత పర్ఫెక్ట్ చేయలేము. సో ఫైనల్గా అయితే కాక బండికి అయితే అయిపోయింది. ఇప్పుడు మన బండి కొట్టేసుకొని అయిపోతుంది వరకు. బండ్లు అయితే నీట్గా కనబడుతుంది చూడండి, ఎక్కువ అంటున్నాయి. అన్నలో ఇప్పుడైతే మన బండికి అయితే అన్న డీజిల్ కొట్టేస్తుండో. మన వెజ్ కాక బండి అయితే ఫైనల్గా ఓకే అయిపోయింది. ఇక మన బండికి డీజిల్ కొట్టేసి అన్న అమౌంట్ ఇచ్చేసి బయలుదేరి ఉంటుంది. ఇక డీజిల్ కొట్టించేది ఏంటంటే మనము బురదలకి ఎక్కించినాం కదా, వర్షం తడిచితే మన జంగ వచ్చిన సామాన్లు ఉంటే మంచిగా ఆ రస్టింగ్ అనేది పోతుంది. దానివల్ల కొంచెం సేఫ్ ఉంటుంది, అందుకోసం డీజిల్ కొట్టించుకోవాలి. కాబట్టి డీజిల్ అయితే కొట్టేస్తున్నాము. ఫైనల్ అయిపోయినట్టే బండ్లు అయితే డీజిల్ కొట్టించేసుకొని బయలుదేరుతాం. ఇక అందులో ఫైనల్గా అయితే ఇక మన బండి విజయ్ బండి అయితే వాటర్ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాషింగ్ మరియు గ్రీసింగ్ డీజిల్ అయితే కొట్టించేసినాము. కొట్టించైతే బండి అయితే పక్కకు పెట్టేసినాం. ఇక ఇప్పుడైతే అన్నగానే కలిసేసి ఇంటికైతే బయలుదేరాలి. ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి అన్న. అట్లనే ఈ యొక్క వీడియో అయితే ఇంతతో ఏం చేద్దాం అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.